पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో ఇమీడియట్ లైన్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ టెక్నిక్స్ గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం. దీని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకుందాం. సో ప్రస్తుతం ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క యాక్టివిటీ ఏంటి? ఇమీడియట్ లైన్ ఆఫ్ యాక్టివిటీ. ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ has the immediate task of achieving power in molding men's ideas to the needed changes of thought and the new technique of work all over the world. To do this, there must be the explanation of the ideas which lie behind the group and a clear statement of those parts of the plan which are of immediate application. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీళ్ళ యొక్క ఇమీడియట్ టాస్క్ ఏంటంటే జీవుల యొక్క ఐడియాస్ అన్నటువంటివి ఎక్కడి నుంచి అయితే దిగి వస్తున్నాయో ఆ ప్లేన్స్ తోటి వీళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. వీడికి చెడు భావం అనేటువంటిది కలిగింది పిల్లవాడికి. ఈ చెడు భావం ఎందుకు కలిగింది, వీడికి మంచి భావం అనేటువంటిది కల్పించడానికి ఏం చేయొచ్చు అన్నటువంటిది ఆలోచించాలి ఎప్పుడు కూడా. అందుకే నువ్వు ఇలా ఆలోచించొద్దని, నువ్వు ఇలా చేయొద్దని అలా చెప్పడం వలన ఉపయోగం ఉండదు. వాడికి ఏవో ఇష్టం వచ్చినట్టు పిల్లవాడు బిహేవ్ చేస్తున్నాడు. ఈ బిహేవియర్కి రీజన్ ఏమిటి? ఈ బిహేవియర్ పోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆలోచించాలి. మనం బాగా ఆలోచిస్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎట్లాగో ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఏం చేస్తున్నారంటే చోట్లో జీవులకి ఐడియాస్ అంటుండే ఎక్కడి నుంచి అయితే ఫ్రేమ్ అవుతున్నాయో ఐడియాస్ ఫ్రేమ్ అయ్యేటువంటి దాంతో వీళ్ళు అనుసంధానం అవుతుంది. వీళ్ళకి ఒక మంచి ఐడియాస్ అంటుండే అందేటట్టుగా వీళ్ళు ఒక మంచి ఐడియాస్ అంటుండే చోట్లోకి వదులుతున్నారు. వీళ్ళు ఆ ఐడియాస్ని ఫస్ట్ గ్రాస్ప్ చేసుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ఐడియాస్ని గ్రాస్ప్ చేసుకుంటూ ఐడియాస్ని తమ నిత్య జీవితంలో అలవర్చుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి వారు మామూలు వాళ్ళు. ఏ క్లియర్ స్టేట్మెంట్ అది. To do this, there must be the explanation of the ideas which lie behind the group of a clear statement of those parts of the plan which are of immediate application. There must be a steady emphasis upon the reality of that which is inner and subject to the world of real values, and upon the dynamic power of ideas as they control and can be shown to control all that is happening in every disturbed nation today. So that can be controlled. దేశంలో అరాచకం అశాంతి పెరిగిపోతుందిట అంటే ఏంటి, మనం ఏం చేయగలుగుతామండి? వాళ్ళు వచ్చేసి ఇష్టమైన వాళ్ళు బిహేవ్ చేసేస్తున్నారు, వాళ్ళు వచ్చేసి జనాల్ని చావగొట్టేస్తున్నారు అన్నటువంటిది అంటుంటాం. అరాచకం పెరిగిపోకుండా ఒక శుభత్వము, ఒక సత్వగుణం అంటున్నది అబ్బాలి అంటే కేవలం అది చెబితే సరిపోదు. వాడికి లోపల నుంచి మారాలనేటువంటి గుణం వాడికి రావాలి. అది రావాలి అంటే ఏం చేయాలంటే కనుక చోట్లో మనకి నాకు తెలిసినంత వరకు మనం డిసెంబర్లో చెప్పుకున్నటువంటి 3-day కాన్ఫరెన్సెస్లో మనం చెప్పుకున్నాం. చోట్లో ఈ అరాచకం బాగా అంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఇంత డిస్టర్బెన్సెస్ అనేటువంటి రావడానికి కారణాలు ఏంటో అన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఎన్నో వస్తున్నాయి. వీటి నుంచి వీడు వాటికి లోనవ్వకుండా వాటి నుంచి వాడికి ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే చోట్లోకి ఒక మంచి ఆలోచనలు అనేటువంటి విడుదల చేస్తూ ఉండాలి. వీళ్ళు మంచి ఆలోచనలు అనేటువంటి విడుదల చేస్తూ ఉంటే చెడు ఆలోచనలు నెమ్మదిగా తగ్గిపోతూ వెళ్తుంటాయి. వీడు ఇంతమించి ఏం చేయక్కర్లేదు. 10 మంది కూర్చొని పాఠం కూడా చెప్పక్కర్లేదు. నువ్వు అలా దొంగతనం చేయకూడదు, అలా హత్యలు చేయకూడదు, అలా చేయడం చాలా పాపం, ఇలా చెప్పకూడదు. అది చెప్పని అవసరం లేదు. వాడు చెప్పినా వాడు వినడు, వాడు ఉన్నటువంటి స్థితిలో.
అందు నుంచి చోట్లోకి వాడికి ఐడియాస్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో ఆ ఐడియాస్ అంటున్నట్టు మార్చగలిగితే వాడు అరాచకం మానేస్తాడు వాడు. అందువల్ల ఏం చేయాలి, చోట్లో ఒక మంచి ఆలోచనలు అనేటువంటి అలా దింపుతూ ఉంటారు. What is going on in this world today is the working out of ideas. As for the technique to be employed, certain contrasts might be touched upon. All nations at this time are engrossed with the impression of some idea or group of ideas upon their peoples. This seems to the leaders, no matter how enlightened they may be, to necessitate force in some form or another and to call for drastic correction. This must necessarily be the case where the time factor is misinterpreted. ఏం చేస్తున్నారు, అన్ని దేశాల వాళ్ళు ఏవో కొన్ని ఐడియాస్ అంటుండి ఫ్రేమ్ చేసి అవి ఎలా అయినా సరే హుక్ ఆర్ కుక్ అంటారు సరే అలా జూలి చేత బై ఫోర్స్ వాళ్ళు ఆచరింప చేయడం అంటుండి కొన్ని చేస్తున్నారు. ప్రతి దేశంలోనూ వాళ్ళు అనుకున్నటువంటివి కరెక్ట్ అనుకోవడం, అవి ఎలా అయినా అవి ఆచరింప చేయడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. This must necessarily be the case when the time factor is misinterpreted. The immediate good of the people as a whole is felt by the leaders far to overweigh any temporary happenings to individuals and smaller groups. In the work of the new group of world servers, this time element will be better understood and the work must be carried forward with as much rapidity as possible. టైం ఫ్యాక్టర్ గురించి మనలో చాలా లో ఐడియా ఉంటుంది. ఏంటి టైం ఫ్యాక్టర్? మన లెక్క ప్రకారం ఈ జీవితం టైం ఫ్యాక్టర్ మనది. ఈ లైఫ్లో మనం ఎలా అయినా సరే మనం ఈ లైఫ్లో ఉండగా మనం పలానా పని సాధించేసేయాలి. ఈ జీవితంలో నుంచి వెళ్ళిపోయి ఈ జీవితం మనకి ఎండ్ అయిపోయే లోపు మనం ఒక ఇల్లు కట్టేయాలి. ఈ జీవితం ఎండ్ అయిపోయే లోపు పలానా పనులు చేసి పెట్టేసేయాలి మన ఫ్యామిలీకి. ఇలాంటి భావాలుగా మనం టైం ఫ్యాక్టర్ని కొలుస్తూ ఉంటాం. కానీ పెద్దలు, మహానుభావులు లేదా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీళ్ళ యొక్క ఉద్దేశం టైం ఫ్యాక్టర్ గురించి డిఫరెంట్. అంటే వీళ్ళ లెక్కలో టైం ఫ్యాక్టర్ అనేటువంటిది ఈ జన్మ, వచ్చే జన్మ, క్రితం జన్మ అన్నిటికీ లింకప్గా పనిచేస్తుండేటువంటిది టైం ఫ్యాక్టర్. అలాంటి చాలా పెద్ద టైం ఫ్యాక్టర్ అని అనుకుని వాళ్ళు చాలా నిదానంగా పనిచేస్తారనో అలా అనుకోకండి. దే వర్క్ ఇన్ ఎ వెరీ ర్యాపిడ్ వే. చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు. చాలా క్షణం టైం తీరిక లేకుండా ఉన్నట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంతో సీరియస్గా, ఎంతో ఫాస్ట్గా వాళ్ళు పనిచేసుకుంటూ వెళుతున్నారు భూమండలం మీద. Work must be carried forward with as much rapidity as possible, yet without any correction, mental or physical. వీళ్ళు ఎక్కడా కూడా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎక్కడా కూడా వీళ్ళు బై ఫోర్స్ చేయించడానికి లేదు. మాస్టర్ సివి గారు ప్రేయర్ ఉంది, చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, అంతే, దట్స్ ఇట్. ఎక్కడ కూడా బై ఫోర్స్ మీరు చేసుకుని మేము ఫోటో తీసి గ్రూప్లో పెట్టాలి, అప్పుడే నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తాను అని మాస్టర్ సివి గారు ఎక్కడ చెప్పలేదు కదా మనకి. సో ఏదైనా సరే వాడికి వాడుగా వాడు మారడం అంటున్నది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క కార్యక్రమం. అందు నుంచి వీళ్ళు బై ఫోర్స్ either మెంటల్ ఆర్ ఫిజికల్ చేయించడం అంటుంది కార్యక్రమం వాళ్ళ దగ్గర లేదు. The laying of right foundation and the promulgation of right principles is of tremendous importance and must be ensured, but there must be no undue emphasis laid upon the regimenting of men's thought within a given time. So the laying of right foundation and the promulgation of right principle. రైట్ ఫౌండేషన్ అటువంటిది పడటం ప్రధానం. సద్భావంలోకి మారడం అనేటువంటిది ప్రధానం. సదాలోచన కలిగి ఉండడం అనేటువంటిది ప్రధానం. కార్యక్రమంలో నిమగ్నం అవడం ప్రధానం వాళ్ళ దాంట్లో. దేర్ మస్ట్ బి నో undue emphasis laid upon the regimening of men's thoughts within a given time. సో ఈ టైం లోపల వీళ్ళందరి యొక్క ఆలోచన విధానములు ఇవన్నీ మారిపోవాలి, ఈ పనంతా అయిపోవాలి అంటుండేదిగా ఉండదు. వీళ్ళందరూ మారడానికి మనం ఏం చేయడం చేత వీళ్ళు తొందరగా మారుతారు అంటున్నది కలిస్తే
ఈ టైం లోపల ఇది అయిపోవాలండి ఈ పని అంటుందంటే అలా ఉండకూడదు. ఎప్పుడు ఇప్పుడు 3 గంటలు అవుతుంది, భోజనం పెట్టాలి, ఏం చేయడం చేత మనం తొందరగా భోజనం పెడతాం అంటున్నది లెక్క. కానీ 10 రకాల ఐటమ్స్ రాసేసుకుని ఇవన్నీ 3 గంటల లోపు వండేయాలి మనం అని అనుకున్నాడు అనుకోండి, ఆ వంట ఏది కూడా టేస్టీగా ఉండదు. ఇప్పుడు టైం హాఫ్ అన్ అవర్ ఉంది, హాఫ్ అన్ అవర్లో మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయడం చేత వాడికి ఆహారం కడుపు నిండా పెట్టగలుగుతాం, అంతే పాయింట్. నువ్వు పప్పు వండావా, కూర వండావా, స్వీట్ వండావా, హాట్ వండావాతో సంబంధం లేదు. వాడు కడుపు నిండా భోజనం పెట్టాలి, ఏ ఐటమ్స్ వండి పెడతారు, అది చాయిస్ మీకు. అది అదనమాట వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది. With care, with prevision, with forethought, and with skill, must the must the ground be laid and the arguments given for the fostering of goodwill and the growth and spread of brotherhood on an international scale. So, fostering of goodwill and spread of brotherhood on an international scale. సో మన బ్రదర్హుడ్ థాట్ ఏ లెవెల్లో ఉండాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. మన దేశం వాడిని మనం బ్రదర్గా మనం ఫీల్ అవ్వడం కాదు, పక్క దేశం వాడిని, ఏ దేశం వాడినైనా సరే మన బ్రదర్గా మనం ఫీల్ అవ్వాలి. సో ఆ రకంగా ఇప్పుడు ఎవరెవరైతే భారతీయులు ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళుతున్నారో వాళ్ళందరికీ ఒక బాధ్యత ఉంటుంది. ఏంటి ఆ బాధ్యత అంటే, మన దేశం వాడినే మనం ప్రేమించి వాడితోటి మాత్రమే మనం వ్యవహరించడంగా కాకుండా ఆ దేశస్తులకి వాళ్ళకి మనం ఏమైనా సరే భారతీయ సంప్రదాయం గురించి రుచి చూపించగలమా, వాళ్ళతోటి ఎంతవరకు మనం సోదరత్వముగా మెలగలుగుతాం. సో ఎప్పుడైతే మనం సోదరత్వముగా మెలగలుగుతామో అప్పుడే వాడు మనం ఏదైనా చెప్తే వింటాడు. కేవలం మేము భారతీయులం, మేము చెప్పింది మీరు వింటారా అని అడిగితే నువ్వే నా దగ్గర పనిచేసేయడానికి వచ్చావు, నేను నీ మాట అనేది ఏంటంటాడు. సో వి షుడ్ షేర్ అవర్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ దోస్ కంట్రీ పీపుల్. అప్పుడు వాళ్ళు ఏంటంటే వీడు యొక్క భారతీయత అంటే ఏంటి చెప్పండి అని అంటాడు. అప్పుడు వీడు ఏదైనా చెప్తే వాడు కూడా మారుతాడు, వాడు కూడా భారతీయత గురించి తెలుసుకుంటాడు. సో ఒక ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అంటున్నది చక్కగా నిర్వహణ లేదా చక్కగా రూపొందింపబడడం అంటున్నది జరగాలి భవిష్యత్తులో. Theoretically, the ideal of brotherhood has been presented by many organizations, by many fraternities, and many theoretical bodies, theosophical bodies, but those who have promulgated the idea of brotherhood in these various organizations and themselves to separate and ascertain to carry forward the work constructively. There is not now the function to organize the men of goodwill in the world, for they insist on labels, on certain exclusions, on working for their organization more than for humanity. మొహమాటం లేదండి జాల్కుల్ గారికి, ఎక్కడ డైరెక్ట్గా చెప్తారు ఆయన, తప్పులు ఎక్కడైనా ఉంటాయి. ఏమంటున్నారు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ భూమండలం మీద, వాళ్ళందరూ ఊరికనే సోదరత్వం, సోదర బృందం అని రాసుకుంటారు తప్పితే వాళ్ళల్లో సోదర బృందం ఎంతవరకు ఉంది అంటే వాళ్ళ సంస్థ వరకు, లేదా వాళ్ళ కులం వరకు, లేదా వాళ్ళ మతం వరకు, ఇంతవరకు వాడు సోదర బృందం. కానీ ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అంటున్నది వాళ్ళ దగ్గర లేదు అని చెప్పారు. ఒకటే మాట చూడండి, ఎంత డైరెక్ట్గా చెప్తారు ఆయన. దే ఇన్సిస్ట్ ఆన్ లేబుల్స్ ఉంటాయి, అంటే పత్రికల్లోనూ వాటిలో రాస్తారు అంత తప్పితే దే ఇన్సిస్ట్ ఆన్ లేబుల్స్, ఆన్ సర్టెన్ ఎక్స్క్లూషన్స్. ఏమిటి అంటే వాడి సంస్థలో ఉన్నటువంటి వాడిని, లేదా వాడి యొక్క మతమునో, వాడి యొక్క కులాన్నో, ఏదో వాడు అంటుడు ఒకటి ఏదో ఏర్పాటు చేసుకుంటాడు, వాడితోటి వాడి సోదరత్వం చెప్తే అందరితోటి కలిసి సోదరత్వం అంటున్నది ఉండదు వాడి దగ్గర. అంటే మనం ఎక్కడెక్కడ మారాలి అంటున్న విషయాన్ని డైరెక్ట్గా సూచిస్తారు మనకి. ఆన్ సర్టెన్ ఎక్స్క్లూషన్స్ అన్నారు. అంటే మనకి ఇంకా అర్థం అవ్వాలంటే మనం గురు పూజలకు వెళ్ళాం అనుకోండి, వేరే ప్రాంతం నుంచి కూడా గురు పూజలకు వచ్చారు, వాళ్ళకి కంఫర్ట్స్కి మనల్ని కొంచెం సాక్రిఫైస్ చేయమంటే అలా కాదు సార్, మీరు మాకు ముందుగానే చెప్పారు, మేము 20 మంది వస్తున్నాం అని చెప్పాము, మాకు 4 రూమ్లు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కూడా అడ్జస్ట్ అవ్వమంటారేంటి సార్, మీరు అలా చెప్తే మేము ఎట్లా సార్ అని అనేస్తాను. చెప్తే ఓకే సార్ మనందరం గ్రూప్ పూజలకు వచ్చాం, పర్వాలేదు రమ్మనండి అంటున్నది ఎంతవరకు అనగలుగుతాం మనం? అంటే ఏంటి, ఇతరులను మన సోదరత్వముగా మనం భావించగలగడం అంటున్నది ఎక్కడున్నాం మనం, అంతే. ఒకటే ఒక ప్రశ్న డైరెక్ట్ ఆయన చెప్తున్నాడు ఆయన. ఫర్ దేర్ ఆర్గనైజేషన్స్ మోర్ దాన్ ఫర్ హ్యుమానిటీ. అది వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించినంత వరకు వాడు వాడుకుంటాడు, కానీ హ్యుమానిటీని వాడు సోదరత్వం వాడు భావించట్లేదు. అండ్ ఆన్ ది నెసెసిటీ ఆఫ్ పీపుల్ టు ఎఫిలియేట్ విత్ దెమ్. ఎవడైతే
నెసెసిటీ ఉంటుందో వాడితో మాత్రం వాడు సోదరత్వం వహిస్తాడు. ఎవరితో అయితే పని లేదు వాడితో సోదరత్వం లేదు, ఏం లేదు. నాకు మీతో పని ఉంది, మీరు నేను సోదరులం, నాకు మీతో పని లేదు, మీరెవరో నేనెవరో. సోదరత్వం కానీ, నవ్వడం కానీ, పలకరించుకోవడం కానీ, ప్రేమ ఆప్యాయతలు పంచుకోవడం కానీ ఇవన్నీ ఉండవు. అది అలా ఉంటున్నారు. They emphasize the need to adhere to certain formulated beliefs, such as the doctrine of reincarnation as the basis of brotherhood, or the fact of the masters as the background of the plan. But men of goodwill can believe all or none of this. Such doctrines do not affect their recognition of certain great evolutionary trends, nor the necessity to recognize men's essential relationships. That the service rendered by the groups who have promulgated these ideas is immeasurable, and that humanity is deeply in their depth is undoubtedly true. వీళ్ళకి చక్కటి సాధన చేసుకుంటున్నటువంటి వాడికి హ్యుమానిటీ అంటే వాడు ఎవడు వాడు ఏమిటి వీటితో సంబంధం లేదు, వాడితో పరిపూర్ణమైనటువంటి ప్రేమతో వాడికి నేనేం చేయగలను, డెప్త్ నేనేంటి, నా నుంచి వాడికి ఏంటి నేను బాకీ పడ్డా అన్నటువంటి భావమే వీడుకుంటుంది తప్పితే కనుక వాడికి నేను సేవ చేస్తున్నటువంటి భావం ఉండదు. వీళ్ళందరికీ కూడా నేను బాకీ ఉన్నా అనేటువంటి ఉద్దేశంతో వాడు చేస్తాడు. బాకీ కట్టేటప్పుడు ఎలా కడతాడు, చాలా టైం పంక్చువల్గా చక్కగా కట్టేస్తాడు. బాకీ పడ్డటువంటి వాడు ఎంత చక్కగా, ఎంత టైం పంక్చువల్గా, ఎంత పర్ఫెక్ట్గా వాడు చేసేస్తున్నాడు. అలా వీడు ఇతరులకు సేవ చేయడంలో అంత శ్రద్ధాభక్తులుగా వీడు నిర్వహిస్తాడు పని. అది చెప్తాడు. డెప్త్ ఈజ్ అన్డౌటెడ్లీ ట్రూ అన్నారు. That hundreds of the members of the various organizations are affiliated with the new group of world servers is also entirely correct, but the materializing of these ideas, which have hitherto remained theoretical, is the prime function of the new group of world servers. So, materializing of these ideas, వీళ్ళు ఏదైతే వీళ్ళు ఐడియాస్గా ఏవైతే ఇస్తున్నారో అవి మెటీరియలైజ్ అవ్వడం అంటున్నది ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క కార్యకర్తలు లేదా వాటికి సంబంధించినటువంటి వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్లోనూ పనిచేస్తారు. ప్రతి ఆర్గనైజేషన్లోనూ వాళ్ళు ఉంటున్నారు. ఆ విషయం అది తెలుసుకోకుండా ఉండకండి అంటున్నారు. They have to remove the whole theory from the realm of sentiment, of idealism, and of mystical aspiration, and must bring the question as a concrete demonstrated factor before the public. Demonstrated fact before the public. అంటే ఏదో పెద్దలు చెప్పారు ఇతరులలో నారాయణ దర్శించాలని అంటున్న భావంగా ఏదో వాడికి ఏదో అలా అక్కర్లేదండి. ఐడియలిజమ్స్ అంటుండేవి వాటికి చక్కటి విషయాల్ని వాటిని జీవుల ముందు తీసుకొచ్చి చూపించండి అంటున్నారు. అది చెప్తున్నారు. దే హ్యావ్ టు రిమూవ్ ద హోల్ థియరీ ఫ్రమ్ ద రేమ్ ఆఫ్ సెంటిమెంట్, ఆఫ్ ఐడియలిజం అండ్ ఆఫ్ మిస్టికల్ ఆస్పిరేషన్, అండ్ మస్ట్ బ్రింగ్ ద క్వశ్చన్ యాజ్ ఏ కాంక్రీట్ డెమాన్స్ట్రేటెడ్ ఫ్యాక్టర్. కాంక్రీట్ డెమాన్స్ట్రేటెడ్ ఫ్యాక్టర్గా తీసుకురండి. అంటే పెద్దలు ఇచ్చినటువంటి మహత్ గ్రంథాల్లో, భాగవతముల్లోను వాటిల్లోనూ ఇచ్చినటువంటి విషయాల్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకోవడానికి కావాల్సినటువంటి విధానాన్ని 10 మందికి తెలియసేటట్టుగా చెయ్యండి. భాగవతం మనం ఎక్కడండి, ఏదో 70 ఏళ్ళ వాళ్ళు చదువుకునేటువంటి భాగవతం, లేదా ఏదో రిటైర్ అయిపోయి అప్పుడెప్పుడో కూర్చున్నవాడు వాడు చదువుకునేది భాగవతం, పిల్లలకి వీడికి ఏంటంటే భాగవతం అన్నటువంటిదిగా చెప్పబడినటువంటి విషయం కాదు భాగవతం. అందులో ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా వీడు అవగాహన చేసుకుని వీడికన్నా కింద ఉన్నటువంటి వాడికి చక్కటి అవగాహన, అది ప్రాక్టికల్గా ఎలా ఆచరించుకోవచ్చు అన్నటువంటిది చెప్పాలి ఎప్పుడు కూడా. భాగవతంలో అవి ఇచ్చేసరి ఫైన్, బట్ ఈ రోజు ఉంటున్నటువంటి జీవితంలో దాన్ని ఎలా ఆచరణలోకి తెచ్చుకోవచ్చు ఇది చెప్పండి అంతే. నేను చాలా బిజీ, పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్తే రాత్రి 9ంటికి వస్తున్నాను, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంకా అంటే పేరెంట్స్ని చూసుకోవాలి, ఇంకా అంటే మా చుట్టాలని వాళ్ళు, ఇంత బిజీలో నేను భాగవతం గురించి అసలు ఆలోచించగలిగేటువంటి టైం కూడా నాకు లేదండి అంటున్నది అనొచ్చు. వాడికి కూడా కావాల్సినటువంటి సొల్యూషన్స్ భాగవతంలో ఏమున్నాయంటుంది వెతికి, ఇదిగో నాయన నువ్వు ఈ రకంగా జీవిస్తున్నావు, అది అలానే పెట్టుకొని నీ జీవితాన్ని ఏం మార్చుకోకర్లేదు, కాకపోతే ఇక్కడిక్కడ ఇలా అడ్జస్ట్ చేసేసి అంతే చాలు, ఫినిష్, నువ్వు భాగవత జీవితంలో అయిపోతావు అంటే రహస్యాన్ని వాడు మోస్ట్ ప్రాక్టికల్గా వాడు తీసుకొచ్చేసారు. అప్పుడు వాళ్ళకి మామూలుగా జీవిస్తున్నటువంటి కూడా భాగవతం మీద రుచి కలుగుతుంది. ఆ రకంగా జీవించడమే కరెక్ట్ అని వాళ్ళకి తెలిసేటట్టుగా చేయాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అది చెప్తున్నారు. బిఫోర్ ద పబ్లిక్ they must place the emphasis upon the expression of goodwill and the fulfillment of the law of love, and not upon
and not upon affiliation with organizations, with their labels and their doctrines. దేని మీద దృష్టి ఉండాలని ఎక్స్ప్రెషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లా ఆఫ్ లవ్. ఇతరుల మీద ప్రేమ చూపించడమే వీడు మార్గంగా ఉండాలి కానీ అంతే వీడు జగద్గురుపీఠం సభ్యుడా, జగద్గురుపీఠం లేదా ఇంకొకటో ఈ పేరు బాగా కనబడాలి అది అన్నటువంటి పేరు తీసేయాలి. లేబుల్స్ కాదు మనకు ముఖ్యం, లవ్ అండ్ అఫెక్షన్స్. సింపుల్, డైరెక్ట్గా చెప్తున్నాడు. With their labels and their doctrines కాదు, not upon affiliations with organizations, with their labels and their doctrines అన్నారు. సో ఇతరులు వాడు ఏ సభ్యుడైనా అవనండి, వాడు సత్యసాయిబాబా గారు శిష్యులు అవ్వచ్చు, లేదా రమణ మహర్షి గారు భక్తుడు అవ్వచ్చు, లేదా రామకృష్ణ పరమహంస భక్తుడు అవ్వచ్చు, నువ్వు మాస్టర్షి గారు భక్తులు అవ్వచ్చు. నలుగురు కలిసి ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు వాడిని నువ్వేమన్నా వాడికి ఏదైనా నువ్వు షేర్ చేయగలవా, వాడితోటి కలిసి ఏదైనా సరదాగా నువ్వు జీవించగలవా నీ ప్రయాణంలో, అంతే. మోస్ట్ ప్రాక్టికల్ పాయింట్. అయ్యో సార్ వాళ్ళది వేరే మార్గం మనది వేరే మార్గం అని అంటే నువ్వు పనికి. The members of the new group must remain loosely linked together by their mutual goodwill and the unanimity of their objectives, expressed irrespective of national boundaries, racial distinctions, and religious prejudices. It must throw the weight of its influence behind all movements which are struggling to overcome differences and which express similar aims. Its members will sponsor, aid, and foster many endeavors which work toward international understanding and synthesis and express those religious interpretations which teach the spirit of unity. Spirit of unity అంటున్నది కలుపుకోవడంలో వీడు ఈ దేశం వాడు అది ఇవన్నీ కాస్త పక్క పెట్టాను. వాడికి ఏంటి కావాలి ప్రాక్టికల్గా, నీకేంటి కావాలి ప్రాక్టికల్. వాడికి ప్రాక్టికల్గా కావాల్సిన పాయింట్ నువ్వు ఏమన్నా హెల్ప్ చేయగలవా, అంతే పాయింట్. ఇక డైరెక్ట్ పాయింట్. వాడికి మందు కావాలి, వాడు వేరే కులం వాడు, వేరే మతం వాడు, వేరే దేశం వాడు, ఏదో వాడికి నువ్వు అన్న చేయగలవా, ఈజీగా మనకు అండర్స్టాండ్. ఎస్ సార్ నేను చేయగలను, ఎస్ స్టార్ట్ డూయింగ్ ప్రాక్టీస్. వైద్య సేవ చేయడం ప్రారంభం. ఎందుకంటే మాస్టర్ గారు చాలా ఎటువైపు నుంచి చూసుకున్న ఆయన ఇచ్చినటువంటి స్టెప్స్ చాలా ప్రాక్టికల్ స్టెప్స్. వైద్యం చేయడానికి కూర్చున్నప్పుడు వాడు ఏ మతం వాడైనా రావచ్చు, ఏ కులం వాడు రావచ్చు, ఏ భక్తుడైనా రావచ్చు, ఎవడైనా రావచ్చు, వాడికి చక్కగా మంది కలగడం అన్నట్టు చాలా ఈజీ పార్ట్. సో అలాంటి సేవా కార్యక్రమం ఏదైనా సరే ఎంచుకుని వాడికి మన ప్రేమ అనేటువంటి పంచగలిగేటువంటి విధంగా మనం జీవించగలగడం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. The power which the new group of world servers will eventually wield will be drawn from two sources. First, from the inner center of subjective world government. సో న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క పవర్ అంటుంది వీడికి ఎక్కడి నుంచి అందుతుంది, ఒకటి వీడి యొక్క సబ్జెక్టివ్ ప్లేన్స్లో నుంచి వీడు పంపుతుంటారు, వీడి లోపల నుంచే వీడిని గైడ్ చేస్తుంటారు వాళ్ళు, అది ఒకటి. హోస్ మెంబర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ దోస్ ఐడియాస్ which have led humanity onwards from age to age. The inner center has always existed and the great leaders of the race in every field has been connected with it. The great idealists and world workers such as the Christ and his great brother the Buddha, and those lesser workers such as Plato, Spinoza, Abraham Lincoln, or Florence Nightingale have all been associated with this center. లోపల నుంచి వాళ్ళకి ఒక ఇన్నర్ సెంటర్, సబ్జెక్టివ్ ప్లేన్లో నుంచి ఒక ఇన్నర్ సెంటర్ నుంచి వాళ్ళ కనెక్టివిటీ అంటున్నది ఉంటుంది. ఇన్నర్ సెంటర్ అంటే మనకు బాగా చెప్పుకోవాలంటే గురువు, మన లోపల ఉండేటువంటి మాస్టర్ గారు, ఆయన మనలోనే ఉండి మనకి డైరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలాంటి సేవా కార్యక్రమం ప్రారంభించుకో, ఇలాంటి పూజ చెయ్యి, ఇలా ఉండు. బయట నుంచి ఎవడేం చెప్పక్కర్లేదు, మన లోపల నుంచే మన మాస్టర్ గారు మనలో ఉండి మనకి డైరెక్ట్ చేస్తూ ఉంటారు. చేస్తున్న డైరెక్షన్ నువ్వు ఆచరించుకుంటూ వెళుతుంటే ఎస్ నీకే తెలిసిపోతుంది, మనకే తెలిసిపోతుంది. ఆయన చెప్పినటువంటి పని మనం చేస్తుంటే చేయడానికి ముందుకు ఒక అడిగేసడికి ఎదురు నుంచి మనకి చోట్ల నుంచి సహాయం అంటుండదు అలా అందుతుంది. దట్ మీన్స్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బై మాస్టర్ అంటుండే వీడికి తెలిసిపోతుంది. అలా వీడు చేసుకుంటూ వెళ్తారు. అది ఇన్నర్ సెంటర్ తోటి లింకప్ అయి చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ అంటున్నారు. ద రేంజ్ ఆఫ్ దీస్ అసోసియేట్స్ ఇస్ ట్రెమెండస్ అండ్ ద గ్రేడ్స్ ఆఫ్ దీస్ వర్కర్స్ ఆర్ మెనీ, బట్ self-sacrificing work for the betterment of human living and love of their fellow men have distinguished them all, yet all drew their light and inspiration from this central focal point. The members of this government may be alive in physical bodies or incarnate. It
it is assumed that there is belief in immortality among those who read these pages, a belief in the perpetuation of the conscious soul in some dimension. సో ఇది చక్కగా చదువుకుంటున్నటువంటి వాడికి వీడికి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఒకటి ఈ లైట్ అంటున్నది ఒకటి చక్కగా వీడు నడుపుతోంది. ఎట్ ఆల్ డ్రూ దేర్ లైట్ అండ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ ఫోకల్ పాయింట్. ఈ సెంట్రల్ ఫోకల్ పాయింట్ మనకు అర్థమయ్యేటువంటిగా చెప్పుకోవాలంటే మనకు మాస్టర్ గారు, ఆయనే సెంట్రల్ ఫోకల్ పాయింట్ మనకి, ఊరిని మనకు అర్థం అవడానికి. ఇంకొకరికి ఉండొచ్చు, ఇంకొకరికి ఉండొచ్చు. ఇది పేరు ఊరిని మనకు అర్థం అవడానికి మాస్టర్ గారు అంటున్నాం మనం. సో ఆ సెంట్రల్ ఫోకల్ పాయింట్ నుంచి మనం డైరెక్ట్ అవుతూ ఉంటాం మనం. The members of this government may be alive in physical bodies or discarnate. వాడు ఈ మెంబర్స్ వీళ్ళు ఫిజికల్ బాడీస్లో ఉండి, ఒక్కొక్కసారి మాస్టర్ గారు ఫిజికల్ బాడీలో ఉండి ఆయన మనకు డైరెక్ట్ చేయొచ్చు, కొంచెం ఫిజికల్ బాడీ అవసరం లేకుండా కూడా తమ శిష్యుల్ని ఆయన డైరెక్ట్ చేస్తూ ఉంటారు. It's assumed that there is belief in immortality among those who read these pages. మాస్టర్ గారు దేహం వదిలేశారంట అంటే ఆయనకి లేరనేటువంటి భావం కరెక్ట్. ఈ గ్రంథం చదువుకుంటున్నట్టు అంటే ఇప్పటికే తెలుసుకోవాలి, మృత్యోర్మ అమృతంగమయ, అమృతత్వం కలిగినటువంటి వాళ్ళు జీవులు అందరూ కూడా. వాడు ఏదో ఈ రోజు ఉండి రేపు ఉండరు అన్నటువంటి భావంతో సంబంధించినటువంటి విషయం కాదు. షర్ట్ మార్చుకోవడం లాంటిదే. షర్ట్ ఇప్పుడు అక్కడ తగిలిచ్చింది అనుకోండి, దట్ మీన్స్ అంటే వాడు లేడని కాదు కదా అర్థం. వేరే షర్ట్ వేసుకొని వస్తాడు వాడే షర్ట్ మార్చాడు అంతేనండి. లేదా షర్ట్ లేకుండా లోపల ఉన్నాడు, లోపల నుంచి కూడా ఒకసారి మీరు మనం ఫోన్ చేస్తే మాట్లాడతారు కదా అలా. సో అది ఎట్లాగో జీవులు కానీ, పరమగురువులు కానీ, మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా అలా ఉండి నడుపుతూ ఉంటారు. It's assumed that there is belief in immortality among those who read these pages, a belief in its perpetuation of the conscious soul in some dimension. So conscious soul in some dimension. ఈ సోల్ అనేటువంటిది చక్కగా అది విచ్చుకొని అది దాని యొక్క భాషణ అంటున్నది, వినడం అంటున్నది అభ్యాసం అయినటువంటి వాడికి, వాడు ఫిజికల్ ప్లేన్లో మాట్లాడుతున్నటువంటి వాడు మాటలే కాకుండా పైన ప్లేన్స్లో ఉన్నటువంటి వాడి యొక్క భాషణతో కూడా వీడు అనుసంధానం చెందుతాడు. చాలా చక్కగా మాస్టర్ గారు పురుషమేధంలో రాస్తారు మనకి. శ్రీకృష్ణుడు ఆయన స్నానాలు చేసేసుకుని చక్కగా ఆయన అలా జ్ఞాన నిమగ్నలై తపస్సు చేసుకుంటున్నట్టుగా ధ్యాన నిమగ్నలై కూర్చున్నప్పుడు చోట్లో నుంచి వాళ్ళు దేవతలు వాళ్ళు వచ్చి ఆయనతో సంభాషించడం, ఈయన వాళ్ళతో సంభాషించడం, ఇదంతా చక్కగా రాస్తారు. అదంతా పరిపూర్తి అవుతుండగా 5గురు ఆయన గదిలోకి ఎంటర్ అయ్యారు అని చెప్పి రాస్తారు. చాలా బాగా రాస్తారు. సో ఆ రకంగా ఇప్పుడు చక్కటి సాధన అంటుండే చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఇతర ప్లేన్స్లో ఉన్నటువంటి వాళ్ళతో చక్కగా వీడు సంభాషణ అంటుంది కూడా వీడు చేసుకోవచ్చు. సో కాన్షియస్ సోల్గా ఉన్నటువంటి వాళ్ళతోటి ఇన్ సమ్ డైమెన్షన్ దీస్ గ్రేట్ సోల్స్ ఆర్ ప్రైమర్లీ డిస్టింగ్విష్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ దే నో నో మెంటల్ లిమిటేషన్ అండ్ దేర్ ఇంక్లూసివ్నెస్ ఈస్ సచ్ దట్ ఫర్ దెమ్ దేర్ ఆర్ నో రేషియల్ డిస్టింక్షన్స్ నార్ ఎనీ రిలీజియస్ డిఫరెన్సెస్. సో వీళ్ళు కాన్షియస్ సోల్స్గా ఉన్నటువంటి వాళ్ళకి సోల్గా చూస్తాడు కానీ ఎదుటి వాడిని వేరేగా చూడటం అంటున్నది ఉండదు. సో వాడు ఏ మతం వాడా, ఏ టోపీ వేసుకుని వచ్చాడా అంటే దాంతో సంబంధం లేదు. హీఈస్ సోల్. సో కాన్షియస్ సోల్స్గా ఉన్నటువంటి వాళ్ళు వీడికి ఒక చక్కటి డైరెక్షన్స్ అనేటువంటివి ఇస్తుంటారు వాళ్ళు. అది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ సోర్స్ ఫ్రమ్ విచ్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ విల్ డ్రా ఇట్స్ పవర్ విల్ బి ఫ్రమ్ ది మెన్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఎనీ గివెన్ టైం. ఒకటి ఇన్నర్ ఫోకల్ పాయింట్ అని చెప్పారు ఫస్ట్ పాయింట్. అక్కడి నుంచి వీడికి పవర్ వస్తుంది. సెకండ్ పాయింట్ ఏమిటంటే వీడు ఎవడైతే కనుక ఒక సద్భావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వీడు జోడించుకుంటూ వెళ్తాడండి. దట్ ఈస్ ద సెకండ్ సోర్స్ ఆఫ్ పవర్. అది ఎట్ ఎనీ గివెన్ టైం అన్నారు. ఫ్రమ్ ది మెన్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఎనీ గివెన్ టైం దే విల్ బి ఏబుల్ టు స్వింగ్ ఇన్ టు యాక్టివిటీ ఎట్ ఎనీ మూమెంట్ సచ్ ఏ వెయిట్ ఆఫ్ థాట్ అండ్ సచ్ ఏ momentous public opinion that they will eventually be in a position definitely to affect world affairs. So swing into activity at any moment. లోగో ఏదో గురు పూజలను పెట్టుకున్నాడు. గురు పూజలకు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నటువంటి ఏమంటే మేము కూడా వడ్డించమని వస్తారు వాళ్ళు అంతే. చక్కగా వాళ్ళందరూ సాయం చేసేస్తారు. గురు పూజలు అయిపోతే చక్కగా పని అయిపోతుంది. ఒక్కడే చేశాడా కాదు, వీళ్ళందరూ వీడికి సహాయంగా నిలిచారు వాళ్ళందరూ. సో ఆ రకంగా చోట్ల ఒక మంచి పని చేద్దాం అంటే ముందు వీడు అడుగు వేసినప్పుడు వీడికి చోట్ల నుంచి మంచి పని చేద్దాం అనేటువంటి భావం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వీడి దగ్గరికి చేరుతూ ఉంటారు. అది తెలుసుకోవాలి వీడు ఎప్పుడు కూడా. They will be able to swing into activity at any moment such a weight of thought and such a momentous public opinion that they will eventually be in a position definitely to affect world affairs. One of their functions will be to bring into touch with each other
men of similar ideals and also to direct and further their efforts. అంటే ఏంటి, దీన్ని బట్టి జరుగుతుంటుంది ఒకే ఒక ఆలోచన కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఒక చోటకి చేరబడటం అంటుంటే జరుగుతుంటుంది ఈ కార్యక్రమం. అండ్ ఫర్దర్ దేర్ ఎఫర్ట్స్, వీళ్ళందరూ కలిసి ఒకే ఒక ప్రయాణంలో ఉన్నారు. వాడు మోట వీడు పట్టుకున్నాడు, వీడు పిల్లాడిని వాడు పట్టుకున్నాడు, అందరూ కలిసి తిరుమల ప్రయాణం కట్టారండి. అది ఇక్కడ చెప్తున్నారు. Knowledge of these ideals will be spread everywhere in the face of opposition and distrust. Knowledge of these ideals will be spread everywhere in the face of opposition and distrust. These truths must be expressed in every possible language and by every available means, and every available person must be utilized to circulate them everywhere in the face of opposition and distrust. సో ఎవరెవరికైతే ఈ విషయాలు తెలియకుండా ఉంటున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలియజెప్పేటువంటి కార్యక్రమంగా వీడి జీవితం వెళుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఇందాక చెప్పినటువంటి 2 పాయింట్స్, పవర్ ఆఫ్ సోర్స్ ఒకటి, లోపల నుంచి ఒకటి, బయట ఇదంతా. సో 13 రోజులు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది చక్కగా 10 మందికి వీడు తెలియజెప్పుకుంటూ వెళ్ళడం అటువంటి కార్యక్రమం ఒకటి చెప్తున్నారు ఇక్కడ. నాలెడ్జ్ ఆఫ్ దీస్ ఐడియాస్ విల్ బి స్ప్రెడ్ ఎవ్రీవేర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అపోజిషన్ అండ్ డిస్ట్రస్ట్. These truths must be expressed in every possible language and by every available means, and every available person must be utilized to circulate them. So no effort should be spared at the present time and for the next few years. This work must first of all be undertaken through the medium of the printed page, and later, when trained people are available, through the medium of the spoken word. First ఇదంతా కూడా ప్రస్తుతం ఇది 10 మందికి పంచగలిగేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. సో అప్పుడు ఏం చేయాలి, మంచి మంచి గ్రంథాలుగా రాసి. సో భవిష్యత్తులో అది చదువుకోగలిగేటువంటి వాళ్ళు వస్తారు. సో మాస్టర్ గారి గ్రంథాలు మనం చదువుకుంటున్నాం, భవిష్యత్తులో దీన్ని ఎలా చదువుకుంటారు వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా చదువుకుని దానిలో ఉంటుంటే ఆయన యొక్క థాట్ ఆఫ్ ఇది ఇంకా వాళ్ళు తీసుకోగలిగేది వేరుగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మాస్టర్ గారు మొన్న బుక్ ఫేర్లో ఎంతో మంది అసలు మాస్టర్ గారి గ్రంథాలు చూస్తేనే వాళ్ళు వచ్చి ఎంతమంది మనకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారా అన్నట్టుగా ఉన్నారు భూమండలం మీద. ఎంతో మంది వచ్చి వాళ్ళు కొనుక్కుని వాళ్ళందరూ అన్ని గ్రంథాలు మాస్టర్ గారు తీసుకెళ్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది మాకు. సో స్పోకెన్ వర్డ్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ గ్రంథాలు చదువుకున్నటువంటి వాళ్ళు వాటి మీద వాళ్ళు ప్రవచనాలు చెప్పుకుంటారు, ఇవన్నీ చేస్తారు. సో థాట్ అనేటువంటిది ఒక 100 ఏళ్ల తర్వాత తీసుకెళ్లాలంటే అది త్రూ ప్రింటెడ్ పేజెస్ అని చెప్పారు. సో అప్పుడు ఆ ప్రింటెడ్ పేజెస్ ద్వారా వాడు చదువుకున్నటువంటి వాడికి ఈ గ్రంథ రచయికర్త ఎవరైతే ఉన్నారో వీడి యొక్క థాట్ పడగలరు. దేర్ మస్ట్ బి సింథసిస్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ది ఎలిమినేషన్ ఆఫ్ అన్నెసరీ అండ్ పర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వర్క్. దేర్ మస్ట్ బి సింథసిస్ ఆఫ్ ఎఫర్ట్. ఎఫర్ట్ సింథసిస్ అంటున్నది ఉండాలి, మిగిలిన విషయాలు పక్కకు పట్టించుకోకండి. గురు పూజల పనులు నిర్వహణ వరకు మీరు వారు కలవండి. అలాగా సార్ వాడికి ఏదో వాడు పర్సనల్ థింగ్స్లోను వాటిలోనూ అవి మీరు పట్టించుకోవడం కొంచెం మానేసి. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. గురు పూజల పనులు వాడు చేస్తున్నాడు, మీరు చేయండి, అంతవరకు మాత్రమే మీరు కన్సిడర్ చేయండి వాడిని, వేరే విషయాలకి పట్టించుకోకండి. ఎందుకంటే ఆ విషయాలని మీరు ఇక్కడ కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు వాడు కలిసి పనిచేయడం ఉండదు. అదనమాట సింపుల్ థింగ్. అండ్ పర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వర్క్, అది ఎలిమినేషన్ ఆఫ్ అన్నెసరీ అండ్ పర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వర్క్. అది మెంబర్స్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ లెర్న్ మోస్ట్లీ through the ear and through that careful attention which comes from an inner attitude of constant listening. Inner attitude of constant listening. లోపల నుంచి ఒకరు మాట్లాడుకుంటాడు, అదే మన మాస్టర్ గారు మన గైడ్ చేస్తుంటారు. ఆయన ఎప్పుడు ఏం చెప్తారు అనేటువంటి విషయం వీడు లోపల నుంచి వీడు వినడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వీడు లోపల నుంచే వీడు చేయవలసినటువంటి పనిని వాడికి ఆయన సూచిస్తూ ఉంటారు అంతే. ఇంకొకటితో సంబంధం లేదు, ఇంకొకటి చెప్తే నేను చేశాను అన్నటువంటి మాట అవసరం లేదు, ఏం అవసరం లేదు. వీడి లోపలే ఉండి వీడు గురువు వీడికి డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, ఇదిగో నాయన ఈ రకంగా చెయ్యి. సో దానికి ఏమన్నారు ఇక్కడ, కాన్స్టెంట్ లిజనర్గా వీడు ఉంటాడు. లోపల నుంచి వస్తున్నటువంటి వాక్కుని వీడు వినగలిగేటటువంటిదిగా వీడి ఆపరేటర్స్ వీడు ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. కాన్స్టెంట్ లిజనింగ్ అన్నారు. దే ఆర్ అన్ఫోల్డింగ్ దట్ స్పిరిచువల్ పర్సెప్షన్ విచ్ ఈస్ లేటెంట్ బట్ అన్యూజ్డ్ ఇన్ ది యావరేజ్ మ్యాన్. ఇది అన్యూజ్డ్గా ఉంది మిగిలిన వాళ్ళలో. దీన్ని వాడు చక్కగా పరికరాన్ని చక్కగా వాడుకుంటాడు. దీనిలో ఒక సెల్ ఫోన్లో ఎన్నో ఇవి ఉన్నాయి, అలాగే వీడి దేహంలో ఎన్నో ఉన్నాయి. సో దాన్ని ఈ పరికరాన్ని వీడు చక్కగా వీడు వాడుకొని పెట్టుకుంటే లోపల నుంచి ఆయన మాట్లాడుతున్నది వీడు చక్కగా వినబడుతుంది. ఇక్కడ చెప్తున్నారు, they have to catch the new words of power as they come forth from the center of spiritual light and force
in the world, and at the same time, they must be sensitive to the cry of humanity as it voices its highest hopes. దీన్ని ఏమంటారంటే లోపల నుంచి వచ్చినటువంటి విషయానికి బయట నుంచి మీకు వచ్చేటువంటి డిమాండ్ అంటారు. సో ఉదాహరణకు ఒక సేవ చెయ్యి అన్నటువంటి భావం వీడి లోపల నుంచి వచ్చింది, ఒక అన్నదానం చెయ్యి అన్నటువంటి భావం వీడి లోపల నుంచి వచ్చింది. ఇది కరెక్టా రాంగా అంటే వీడు ప్రశ్నించుకుని వీడు ఉన్నప్పుడు వీడికి వీడి చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ నుంచో వీడి నిత్య జీవితంలోనే ఎక్కడోనో ఏమంటే మాకు ఇక్కడ ఎవరికైనా ఒక మంచి అన్నదాన కార్యక్రమం మనం పెడదామండి అనేటువంటి థాట్ ఎదుటివాడి నుంచైనా వస్తుంది. వాడు వీడితో అంటాడు, లేదా ఏమిటోనండి వీడి పని వాళ్ళు లేదా వీడి స్ట్రీట్లో ఉండే దూరంగా ఉండేటువంటి వాళ్ళు అంటారు, ఏమంటో మాకు 4 రోజుల నుంచి భోజనం దొరకట్లేదండి అంటే మాట వీడికి దొరుకుతుంది. దట్ మీన్స్ వీడికి వచ్చినటువంటి వాక్ బయట నుంచి వచ్చినటువంటి డిమాండ్ కరెక్ట్ అంటే మీకు తెలుస్తుంది చెప్తాను. అంటే మనం జాగ్రత్తగా వినడం అంటే చక్కగా అభ్యాసం చేస్తే ఇవన్నీ చక్కగా తెలుస్తాయి. రిసీవ్డ్ కమాండ్స్ అన్నారు. This attitude of listening and of subject to subsequent purpose. They have to catch the new words of power as they come forth from the center of spiritual light and force in the world. చూడండి ఉదాహరణ కూడా చెప్తాను. They have to catch the new words of power. New words of power. మాస్టర్ గారిని ఒకనొకరు అని పేరేదో ఉంది, ఆయన భాగవతం మీరు రాస్తే బాగుంటుంది అన్నారు. అంటే ఏంటి, కేవలం ఆయన అడిగారని రాశారంటారా మాస్టర్ గారు? లోపల నుంచి ఈయనకి రాయాల్సినటువంటిది అంతా కూడా వచ్చేస్తుంది ఈయనకి డైరెక్ట్. ఎస్, ఈజ్ రెడీ విత్ ద థింగ్. ఆయన ఎప్పుడైతే అంటే బ్యాగ్లో పుస్తకం పెట్టుకుని ఉన్నారండి, ఎప్పుడైతే ఆయన అడిగారో అప్పుడు ఈయన తీసి ఇవ్వడం అంటే స్టార్ట్. సో ఏ పనులైనా సరే ఆ రకంగా జీవులకి లోపల నుంచి అంతా వాడికి సంసిద్ధంగా ఉంటుంది. అది ఎప్పుడైతే బయట నుంచి అది అడగబడుతుందో, ఏదైతే కోరడం అంటే జరుగుతుందో, ఏదైతే డైరెక్షన్ వస్తుందో బయట నుంచి, దట్ మీన్స్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇట్ టు డూ అటువంటిది అర్థం. అది ఇక్కడ చెప్తున్నారు. వర్డ్స్ ఆఫ్ పవర్ యాజ్ దే కమ్ ఫోర్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ స్పిరిచువల్ లైట్ అండ్ force in the world, and at the same time they must be attentive to the cry of humanity as its voices its highest hopes. The cry of humanity అంటే జోట్లో నుంచి జీవులు అడుగుతారు, వీడిగా ఇది చేసి పెట్టు, నాకు మంది ఇవ్వు, లేదా నాకు అన్నం పెట్టు, లేదా నాకు వస్త్రం ఇవ్వు, లేదా నాకు వేదం చెప్పు, లేదా ఇలాంటివన్నీ కూడా వేరే వాళ్ళు అడుగుతారు. అప్పుడు వీడు చేయడం అంటే చేస్తారు. సో బిఫోర్ దే ఆర్ ఆస్కింగ్ హీ షుడ్ బి రెడీ ఆఫ్ థింగ్స్. అదే ఇక్కడ విషయం. ఇన్ హైయెస్ట్ హోప్స్, longings and desires. This attitude of listening and of a subsequent prompt readjustment of the inner received commands is characteristic of the new group of falsafers. This attitude of listening and of a subsequent prompt readjustment. వీడు ఎదుటివాడు ఏది అడుగుతాడో అది వీడు రీఅడ్జస్ట్ చేసుకుని అది చేసిస్తాడు. ఉదాహరణకి ఒక హోటల్లో వంటవాడి దగ్గర అన్నీ ఉంటాయి, వాడు వచ్చినటువంటి కస్టమర్ ఏదైతే అడుగుతాడో అది వాడు తయారు చేసి ఇస్తాడండి. అంతకుముందు ఐటమ్ తయారై లేదు, దానికి కావాల్సినటువంటి పరికరం అంతా వాడి దగ్గర రెడీగా పెట్టుకుని ఉన్నాడు, వచ్చినవాడు వీడు ఆర్డర్ చేసింది వాడు చేసిస్తుంటాడు. అది అట్లా ఉంటారు అన్నమాట వీళ్ళందరూ న్యూ గ్రూప్ ఆఫ్ ఫాల్సఫర్స్. The mass of people whom they will eventually gather around them must be taught and learn through the eye, through the printed page, and later through a sensing of the vision. Learning through the eye. ఆచార్య పూర్వ రూపం అంతేవా సూత్ర రూపం. ఈ రకంగా మొదటి విద్యా బోధన అంటున్నది. తర్వాత ప్రింటెడ్ పేజ్, పుస్తకం, ఆయన పుస్తకాన్ని తీసుకుని చదువుకుంటే ఆయన యొక్క ప్రజెన్స్ అక్కడ ఉంటుంది అని అర్థం ఎప్పుడైనా సరే. సో ప్రింటెడ్ పేజ్ చేసి చదువుకుంటున్నాడు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, జ్ఞానం డైరెక్ట్గా వీడి నుంచి వాడికి అలా దిగిపోతుంది. వీడు చదవక్కర్లేదు, మొత్తం బుక్ అంతా ఒక్కొక్క పేజీలో చదువుకుంటే వెళ్ళక్కర్లేదు. A sensing of the vision and later through a sensing of the vision. These 2 points must be remembered in planning the work and in finding the workers. ఈ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్నారు. సో సెన్సింగ్ ఆఫ్ ది విషన్ అంటున్నది కూడా భవిష్యత్తులో వచ్చేస్తుంది. సెన్సింగ్ ఆఫ్ ది విషన్ అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని వీడు వాళ్ళతో అనుసంధానం చెందేటప్పుడు వాళ్ళు ఇద్దాం అనుకున్న విషయం అంతా కూడా వీడిలోకి అలా దిగిపోతుంది. అంటే ఓకే, ఇది మాస్టర్ జాల్కూల్ గారు ఇద్దాం అనుకున్న విషయం, సో ఈ థాట్లో మన అందరం కూడా పనిచేద్దాం అంటుంటే డైరెక్ట్ వీడు యాక్షన్లోకి దిగిపోతాడు. అలా వస్తారు భవిష్యత్తులో. A word should be spoken here about the dangers of the new group of falsafers should seek to avoid. Dangers కూడా చెప్తున్నారు ఆయన. సో అవి ఏంటో చెప్తున్నారు. It must not be forgotten, first of all, that many people of many races and religious views form a part, consciously or unconsciously, of this group.
Some of them are so close to the plan that their clarity of vision and their understanding is very real. They know they need to be very sure, however, as to their right action from the angle of time. కొందరు ఎలా ఉంటున్నారట అంటే అంటే ఈ న్యూ గ్రూప్ దీనిలోకి సంస్థలోకి దేనిలోకి వచ్చినప్పుడు చాలా మంది ఇందులో వచ్చి చేరతారు. చేరిన వాళ్ళలో కొంతమంది వాళ్ళ యొక్క ఐడియా కానీ వాళ్ళ యొక్క థాట్ కానీ వాళ్ళ యొక్క డైమెన్షన్ కానీ వాళ్ళ యొక్క ప్రణాళిక కానీ లేదా వాళ్ళు మాస్టర్ గారితో అనుసంధానం చెందడం కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలా రియల్గా ఉంటాయి, చాలా కరెక్ట్గా ఉంటాయి. కొందరు ఆఫ్ పర్సెప్షన్ స్కిల్ ఇన్ యాక్షన్ అది ఈజ్ వెరీ రియల్. దే నో దే నీడ్ టు బి వెరీ ష్యూర్ హౌఎవర్ as to their right action from the angle of time. Skill in action is their main problem and not accuracy of perception. So skill in action is their main problem. వాళ్ళకి స్కిల్స్ తెలియకుండా ఉంటాయి. దే మే నాట్ బి అవేర్ అంటే ఎలా స్కిల్ఫుల్గా ఈ వర్క్ చేయొచ్చు అంటున్నది వాళ్ళకి పాపం తెలియకపోవచ్చు. స్కిల్ ఇన్ యాక్షన్ ఇస్ దేర్ ప్రాబ్లం అండ్ నాట్ యాక్యురసీ ఆఫ్ పెర్సెప్షన్. యాక్యురసీ ఆఫ్ పెర్సెప్షన్ ఇస్ పర్ఫెక్ట్. పెర్సెప్షన్ కరెక్ట్గా ఉందండి, స్కిల్ లేదు వాళ్ళ దగ్గర. ఉదాహరణకి పెర్సెప్షన్ ప్రకారంగా వైద్య సేవ చేయడం అంటున్నది వాడికి కరెక్ట్, బట్ వైద్య సేవ చేయడంలో స్కిల్స్ కావాలి కదా. సో స్కిల్ లేకపోవచ్చు వాళ్ళ దగ్గర. ఉదాహరణకు పేషెంట్స్ వచ్చారు, వచ్చినటువంటి పేషెంట్స్కి ఎలా మందులు వేసుకుంటూ ఎలా మనం నడిపేయాలి కేసుని అంటున్నది వీడికి ఆ స్కిల్ లేకపోవచ్చు వీడి దగ్గర. బట్ యాక్యురసీ ఆఫ్ పెర్సెప్షన్ ఇస్ కరెక్ట్. అలా కొందరు ఉన్నారంటున్నారు. Others are not so close to the plan and only know it in a vague and general way. కొందరు ఎలా ఉంటున్నారట, ఏదో మనకి సేవ అనేటువంటి చెప్పారు, హోమియో వైద్య సేవ ఇదేదో చెప్పారు. దే ఆర్ వేగ్ అబౌట్ ఇట్. అంటే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ దాని మీద ఉండదు వాడికి. మనకి ఎక్కడ వైద్యం వస్తుందండి, మనం అంత చేయగలం, మన బిజీ మన ఆఫీసులను ఇలా ఉంటారు. మ్యాక్సిమం వాళ్ళకి టైం ఉంటే కాసేపు వచ్చి ఆ డిస్పెన్సరీలో పని చేస్తారు, లేదా చేయరు. అలా ఉంటారు కొందరు. They are vague and they are consecrated and dedicated souls, but personal ambition and national and religious prejudices still govern their minds, their reactions and their habits of speech. ఎలా ఉంటున్నారు వీళ్ళు? సో పర్సనల్, దే ఆర్ కాన్సెక్రేటెడ్ అండ్ డెడికేటెడ్ సోల్స్. సో వీళ్ళు చక్కగా డెడికేటెడ్ సోల్స్గా ఉంటాడు, బట్ పర్సనల్ అంబిషన్ అండ్ నేషనల్ అండ్ రిలీజియస్ ప్రెజుడిసెస్, వీడికి స్వతహాగా వీడి ఓన్ యాక్టివిటీ అంటున్నది కొంత ఉండిపోతుంది. ఉదాహరణకు వాడు సంస్థ సభ్యుడైనా వీడు పర్సనల్ యాక్టివిటీ అంటున్నది కొంత వాడిని ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది. అంటే జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి, తప్పుగా అవగాహన చేసుకుంటే విషయం సరిగ్గా బాధపడదు. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే పర్సనల్ అంబిషన్ అంటున్నది నేషనల్ అండ్ రిలీజియస్ ప్రిజుడైస్ అన్నటువంటివి వీడిని సరైనటువంటి డైరెక్షన్లో ఉండనివ్వకుండా చేసేస్తావు ఒకసారి. అది చెప్తున్నారు ఇక్కడ. స్టిల్ గవర్న్ దేర్ మైండ్స్, దేర్ రియాక్షన్స్ అండ్ దేర్ హ్యాబిట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఫలానా వీడి దేశం వాడు వస్తే లేదా వీడి దేశం వాడికి మాత్రమే వీడు సేవ చేయడం, వీడి దేశం వాడికి లేదా వీడి ఫ్యామిలీకి ఎక్కువ ఫోకస్గా ఉండడం, వీడి దేశం వాడికి ఎక్కువ ఫోకస్గా ఉండడం, లేదా వీడి సంస్థ వాడికి ఎక్కువ ఫోకస్గా ఉండడం. కానీ జనరల్ ఐడియా ఏమిటి, ఎవడొచ్చినా సరే మంచి మంది ఇవ్వడం అంటుంది కదా. కానీ వీడు అలా ఉండకపోవడం అనేటువంటి వాళ్ళు కొందరు ఉంటున్నారు. అది చెప్తారు ఈ గ్రూప్లో. సమ్టైమ్స్ రీసెంట్ ద ఫ్యాక్ట్ దట్ others of different race, tradition and religious sentiment may be as close to the plan and the custodians of the plan as they are. They question the authority of individuals in the new group of false servers and sometimes work towards the undoing of disciples in the same field as their own. This must not be. There is no time today for such trifling things as personal prestige or for the emphasizing of one organization at the expense of another or for the assumed priority of this or the other teaching. సో అది కాదండి, ఫలానా వాడు మన సంస్థ వాడికి ఎక్కువ మనం గురు పూజలు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇలాంటివన్నీ పక్క పెట్టేస్తారు వాడు పరమగురుడు కూడా. ఎదుటివాడు ఏ సంస్థ వాడని, ఏ కులం వాడని, ఏ మతం వాడని కదా, వాడిలో శ్రద్ధాభక్తులు ఉన్నాయా లేదా, వాడు వైద్య సేవ చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడా లేదా, వాడు వేరే కులం వాడవచ్చు, వేరే మతం వాడవచ్చు, అయినా ప్రతి ఆధారం మనతో పాటు వైద్య సేవలో వాడు పాల్గొంటున్నాడు లేదా, పాల్గొంటుంటే వాడు చక్కగా వైద్య సేవ నేర్పించడం ఇది చేసేయడం అంటే మార్గం. కానీ
వీడు మనవాడని, వీడు బయటవాడని ఇలాంటి భావాలను కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్కి ఎక్కడ కూడా పడకుండా దిస్ మస్ట్ నాట్ బి అంటున్నారు. దెర్ ఈస్ నో టైమ్ టుడే ఫర్ సచ్ ట్రిఫ్లింగ్ థింగ్స్ యాజ్ పర్సనల్ ప్రెస్టేజ్ ఆర్ ఫర్ ద ఎంఫసైజింగ్ ఆఫ్ వన్ ఆర్గనైజేషన్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అనదర్ ఆర్ ఫర్ ద assumed priority of this or the other teaching. These are the things that do not matter but which do hinder. That do not matter but which do hinder. ఇవి ఒక్కొక్కసారి అందివ్వబడినటువంటి కార్యక్రమాన్ని ఒక్కొక్కసారి ఆపేస్తాయి. కనుక వాటిని ఫస్ట్ సెట్ చేసేసుకోండి. ఎదుటివాడు సహాయం చేయడానికి వచ్చాడు, లేదా ఎదుటివాడు ఎవడైనా సరే ఏదైనా సరే వాడు మీతో పాటు కలిసి పనిచేయడానికి వచ్చినప్పుడు వాడితో కలిసి పనిచేయడానికి ఎక్కువగా శుద్ధిగా ఉండండి తప్పితే కాదండి వాడు మన సంస్థ సభ్యుడు కాదు కదండి, వాడితోటి మనం గురు పూజల వేదిక మనం వాడితో ఎలా తయారు చేయించుతాం అటువంటిదిగా ఉండకండి దయచేసి. as they must not be, but which is to hinder adi. While during the next few years adi, what is of importance at this time is the unified stand which can be made by the men of goodwill in the world during the next few years in order to turn the tide in human affairs, ever possible catastrophe, and bring in the era of unity, peace and plenty. So భవిష్యత్తులో మొత్తం మానవజాతి అంతా కూడా ఒకే ఒక యూనిట్గా పనిచేయడం, ఒకే ఒక విధానంలో ఉండడం అంటున్నది మార్గదర్శకం. కానీ ఇప్పుడు మనవాడ బయటవాడ ఇలాంటివన్నీ కూడా చిల్లర విషయాలు దయచేసి దృష్టిలో పెట్టుకోకుండా అని చెప్తున్నారు. ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః